ఇక నెల్లూరు జిల్లా గండిపాలెం గురుకుల పాఠశాలలో విద్యార్థులపై వెట్టి చాకిరీ వేధింపులు మరోసారి బయటపడ్డాయి. సిబ్బంది కొరత కారణంగా విద్యార్థుల చేత హెడ్ మాస్టర్ వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. వంటశాలలోనే పడుకొని చపాతీలు చేయాలంటూ విద్యార్థులకు హుకుం జారీ చేశారని విద్యార్థులు వాపోయారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా గండిపాలెం గురుకుల పాఠశాలలో విద్యార్థులపై వెట్టి చాకిరీ వేధింపులు మరోసారి బయటపడ్డాయి. సిబ్బంది కొరత కారణంగా విద్యార్థుల చేత హెడ్ మాస్టర్ వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. వంటశాలలోనే పడుకొని చపాతీలు చేయాలంటూ విద్యార్థులకు హుకుం జారీ చేశారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, సుమిత్ర, ప్రభుత్వ వసతి గృహాలు గురుకుల పాఠశాలల్లో పరిస్థితి రోజు రోజుకి కూడా అంటే ఒకవైపు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వరకు మెరుగుపడుతుంది. కానీ కొంతమంది తీరు మాత్రం మారడం లేదు. ప్రధానంగా చూస్తే ఉదయగిరి మండలం గండిపాలెంలో గురుకుల పాఠశాల ఉంది. ఈ పాఠశాలలో వందలాది మంది విద్యార్థులు చదువులు సాగిస్తూ ఉన్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు వాళ్ళ చేత వంటశాలలో పనులు చేయించినటువంటి పరిస్థితి. కొంతమంది ప్రతి ఒక్కరు సెలెక్ట్ చేసి ప్రతిరోజు కొంతమందిని దాదాపు అంటే 5 నుంచి 10 మందిని సెలెక్ట్ చేసి రాత్రికి వాళ్ళు వంటశాలలో నిద్రపోవాలని వాళ్లే ఈ చపాతీలు వంటివన్నీ కూడా తయారు చేయాలని చెప్పి వాళ్ళకి హుకుం జారీ చేస్తున్నారు. దీంతో ఏం చేయాలో కూడా పాల్పడినటువంటి పరిస్థితి. విద్యార్థులు ఇటీవలే తల్లిదండ్రులకి తమ గోడంతా కూడా వెళ్ళబోసుకున్నారు. తమ ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. సిబ్బంది తీరు పైన తల్లిదండ్రులు తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రభుత్వ గురుకుల పాఠశాలలో విద్యార్థులకి మంచి విద్యా బోధన అందించి వాళ్ళ బంగారు భవిష్యత్తులు తీర్చిదిద్దాల్సింది పోయి ఈ విధంగా వంట పని చేయించడం ఏంటంటూ తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు కొంతమంది పిల్లల చేత అక్కడ స్కూల్ అంతా కూడా ఊడిపించడం, ఇతర పనులు చేయించడం కూడా చేసినటువంటి పరిస్థితి. గతంలో కూడా ఇక్కడ ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఏబిఎన్ అనేక కథనాలు ప్రసారం చేయడం జరిగింది. ఆ కథనాలకు స్పందించిన అధికారులు అప్పట్లో చర్యలు తీసుకున్నారు. అయినా కూడా వీళ్ళ తీరు మాత్రం మారటం లేదు. ఈ చుట్టూ కూడా హాస్టల్ చుట్టూ కూడా పిచ్చి మొక్కలు ఎన్ని మొలిసి ఉన్నాయి. గందరగోళంగా ఉన్నటువంటి పరిస్థితి. పాములు, తేళ్లు వంటివి కూడా వస్తాయని చెప్పి విద్యార్థులు చెప్తున్నారు. ఫ్యాన్లు కొన్ని పనిచేయటం లేదు. విద్యాబోధన కూడా అంతంత మాత్రంగా ఉందని చెప్పి విద్యార్థులు చెప్తున్న పరిస్థితి. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సుమిత్ర.